హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన ధీరజ్ని పోలీసులు తీసుకెళ్ళిపోతుంటే మన నర్మదా ప్రేమ వస్తారు. ఇంతకీ వాడిని పట్టుకుని తీసుకొస్తారు. వీడిని చూపిస్తే నేను ఒప్పేసుకుంటానా? వాడు ఒక గ్యాంగ్ ఏమో, వాడు మార్గద్రవ్యాలు చేస్తున్నారేమో మీరెలా చెప్తారు అంటే, అయితే నేను ఈ వీడియో చూడండి అని చెప్తే వీడియో చూసినా కూడా అతను ఎస్ఏఎస్ ఒప్పుకోడు. నేనైనా సరే వీడిని కోర్టుకి తీసుకెళ్ళి నేను చెయ్యాలి అనేసరికి నేను అక్కడ హాజరు చెయ్యాలి అంటాడు. హాజరు చెయ్యాలి అంటే, ఆగండి ఎస్ఐ గారు, మీరు చేయకపోతే ఉంది, మేము ఎస్పీ దగ్గరికి వెళ్తాం అంటూ నర్మద అంటుంది. మీకే కాదు నాకు కూడా లా తెలుసు, కాబట్టి మీరే కాదు నాకు ఈ సొసైటీ గురించి కూడా తెలుసు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, కాబట్టి మీరు చేయలేకపోతే పర్వాలేదండి, ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్ళి వీడి సంగతి తేల్చి మేము అక్కడే తేల్చుకుంటాం. ఎందుకండి, దీని వెనకాల ఎవరున్నారో మాకు అన్నీ తెలుసు, అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఎందుకులేండి అంటూ ఎస్ఐ కంగారు పడిపోతూ ఉంటాడు. సరే అయితే వీడిని నేను పట్టుకుంటామండి అని చెప్పేసి ఇంతకీ ఆఖరికి మన ధీరజ్ని వదిలేస్తారు. ఇంతకీ ఇదంతా వేసిన ప్లాను మన భద్రావతి కాబట్టి వీళ్ళకి తెలిసి కూడా పైకి అలా ఉంటున్నారు అంటే కేవలం ఇదంతా విషయం నేను ఎలాగైనా బయట పెడతాను ఎస్పీ దగ్గరికి వెళ్ళి అని చెప్పేసి ప్రేమ చెప్తుంది. ఇవన్నీ భయపడిపోయి ఎలాగైతే మన ధీరజ్ని వదిలేసి ఎవరైతే పెట్టాడో మార్గద్రవ్యాల్ని అతను పట్టుకునేసరికి ఎలాగైతే తను తీసుకెళ్ళిపోయి మన ధీరజ్ని వదిలేస్తారు. చాలా ఆనందంగా ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు. ఎంత బాగా చేస్తారమ్మా, మీ వల్లే నా కొడుకు బయటకు వచ్చాడు, రామరాజు కోడళ్ళు అనిపించుకున్నారమ్మా అంటూ మన రామరాజు అంటూ ఉండేసరికి థ్యాంక్ యూ మావయ్య అంటూ మన నర్మదా ప్రేమ చాలా ఉప్పొంగిపోతూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదామని రెడీ అవుతారు. ఈ లోపల మన బుజ్జమ్మ దండం పెట్టుకుంటా, దేవుడా నా తండ్రిని నా కొడుకుని విడిపించావు అని అనుకుంటా ఉంటే ఈ లోపల మన వల్లి అంటుంది, మంత్రాలకి ఏమైనా చింతకాయలు రాలుతాయి ఏంటి, దీపనైవేద్యాలు పెట్టేస్తే కొడుకు ఏమైనా ఇంటికి వచ్చేస్తాడే ఏంటి, అలా అయితే మీ విషయాలే బయటికి తెలిసిపోవాలి కదా వల్లి అంటే నువ్వు నాకు సెటైర్ ఇస్తున్నావా అంటూ మన వల్లి తిడుతుంది. పిల్లికి ఉడత సాయంలాగా నీ పని చెప్తాననేసరికి ఈ లోపల కారు ఇంటికి వచ్చి ఆగుతుంది. ఎంతకీ చూస్తే మన ధీరజ్ వచ్చేస్తాడు. నా చిన్న కొడుకు వచ్చేసాడు అంటూ మన బుజ్జమ్మ చాలా హ్యాపీగా వచ్చేసి చిన్న కొడుకు చిన్నోడా అంటూ చాలా దగ్గరికి తీసుకుంటుంది. అన్నయ్య అంటూ మన అమూల్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చిన్నోడా, నిన్ను అరెస్ట్ చేసేసరికి నేను చాలా బాధపడ్డాను చిన్నోడా అని అనేసరికి, అమ్మ నేను వచ్చేసాను కదమ్మా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పదరా లోపలికి వెళదా అంటే ఈ లోపల మన ప్రేమ, ఆగు ధీరజ్ ఎక్కడికి, ఇలా రా అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంతలోపల మన వల్లి వచ్చి రారు అనుకున్న వాళ్ళు వచ్చేసరికి షాక్ అయిపోయి కళ్ళు తిరిగిపోతుంది. ఏ వల్లి నువ్వు పడిపోయావంటే అసలు కాస్తంత బొద్దుగా ఉంటావు అంటూ మన సుక్కు అంటుంది, జోక్స్ వేయకు అంటుంది. ఈ లోపల మన భద్రావతి అంటూ పిలుస్తుంది. ఈ లోపల ఎందుకు వెళ్తున్నావు ప్రేమ అంటూ మన బుజ్జమ్మ అంటూ ఉంటుంది. అసలు ఎవరి మాట విందు భద్రావతి అని పిలిచి, ఏంటి నా మొగుడు వచ్చేసాడని చూస్తున్నారా, మీ కుట్రలకి మీరు చేసే పనులకి నా భర్త ఏమైనా చేద్దాం అనుకున్నారా, ధీరజ్ను శాశ్వతంగా వదిలేస్తే విడిపిస్తాను అన్నారు కదా, కానీ నేను ధీరజ్ వదలలేదు. మీరెంత నన్ను ధీరజ్ని దూరం చేయాలనుకుంటే అంత దగ్గర అవుతున్నా. మీరు పెళ్ళితోనే అనుకుంటున్నారు, మేము ప్రేమతో కూడా మేము చాలా దగ్గర అయ్యాం అని చెప్పేసి చాలా తిడుతుంది. మీ కుట్రలకి నా భర్తని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఏమీ లేదు. మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా ధీరజ్ని నా నుంచి ఎప్పుడు కూడా దూరం చేయలేరు. అది మీకు అర్థమవుతుందో లేదో, నేను ఎలా అయితే మీ యుద్ధంలో నేను గెలిచానో అలాగే ప్రతిసారి మీరు ఎన్ని చెయ్యాలనుకున్నా కూడా నా భర్తని నేను కాపాడుకోగలను అంటూ మన ప్రేమ చెప్పేసరికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళే మటుకి ఉమ్మ అంటూ పెట్టుకుంటూ ఉంటుంది. కానీ చాలా హ్యాపీగా ఇదంతా ఏళ్ళే చేశారన్న విషయం అప్పుడు ధీరజ్కి అర్థమయ్యి, ఓ భద్రావతి నువ్వా సేనమామ నువ్వా, అయ్యో బీపీ తెచ్చుకోకు మామ,
హార్ట్ అటాక్ షార్ట్ కట్టే బీపీ, అర్థమవుతుందా? అలా తెచ్చుకోకు. నువ్వేం చేయాలో తెలుసా? నీతో చాలా పని ఉంది మామ. మా పిల్లలకి తుడవాలి, కడగాలి, చాలా తాతగా నీకు చాలా పని ఉంది మామ. అసలే నీకు చాలా పని ఉంది. కానీ మీరు ఇంతవరకు చేశారనే విషయం, నేనేదో ట్రావెల్ చూసుకుంటా హ్యాపీగా సెటిల్ అవుదాం అనుకుంటే మీరు ఇలా చేస్తున్నారా మామ? నాకు ఇప్పుడు తెలిసింది కదా మామ, మీ సంగతి ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. జస్ట్ వెయిట్ ఫర్, ఎందుకంటే మీకు ఏం చెప్పాలో భద్రావతికి సేనామామకి కలిపే చెప్తాను, సరేనా అని అనేసరికి ఇంక అసలు వెళ్ళిపోతారు. రా రా అయినా ఈ లోపల మన రామరాజు అంటాడు, ఏమనుకుంటున్నారు రా, నా కుటుంబమే నాకు బలం అని చెప్పేసి అనేసరికి ఇంకేం మాట్లాడకుండా ఉండిపోతారు. ఇంకా కుటుంబమే నాకు బలం చూసావా నువ్వు అని అంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఒరే సేన, వీళ్ళు ఇంత ఆనందంగా ఉండడం నాకు నచ్చట్లేదురా, ఏదో ఒకటి చేయాలి, వీళ్ళ ఆనందాన్ని నేను చెడగొట్టాలి అని చెప్తూ వస్తుంది. ఆగాగురా అంటూ గుమ్మల్లో ఆపేసి, శ్రీరామ అయితే అన్నానంటావు, ఇంటికి పెద్ద కోడల్ని అలా పెత్తనం ఈ పెత్తనం అంటావు, ఇంటికి వచ్చిన వాళ్ళకి దిష్టి తీయాలని నీకు తెలీదా అని చెప్పేసి మన బుజ్జమ్మ అనేసరికి, అది కాదు అత్తయ్య గారు, అంటే నేను కడుపుతో ఉన్నాను కదా, అనిగి కాకి ఏదో కూసిందన్నట్టు నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కడుపుతో ఉన్నావా ఏంటి? నా కొడుకు జైలుకి వెళ్ళకుండా తప్పించుకుని వచ్చాడు, అయినా సరే నువ్వు వచ్చి దిష్టి తీ అని చెప్పేసి, దిష్టి తీస్తే ఏమీ అరిగిపోవులే అని చెప్పేసి దిష్టి తీస్తారు. దిష్టి తీసి లోపలికి రానిస్తారు. లోపలికి రానిచ్చిన తర్వాత, అయినా నా కొడుకు దేవుడి దయ వల్లే బయటకు వచ్చాడు అని అంటే, ఈ లోపల మన చందు రామరాజు చెప్తారు, దేవుడి దయ వల్ల కాదమ్మా, మన నర్మదా ప్రేమ వల్ల ధీరజ్ బయటకు వచ్చాడు అని చెప్పేసరికి, అదేంటే అలా అంటారు? అవును అమ్మ, చాలా ఫైటింగ్ జరిగింది, అయినా మేం చెప్తామంటూ మన భాగ్యం పిన్ని ఇడ్లీ బాబాయ్ వచ్చి వాడిని కుమ్మేరు చూడండి, మామూలుగా కుమ్మలేదు, కుమ్మేది పడేశారు. ఇలాగ చేసుకుని, అవునా నన్ను పిలవచ్చు కదే, అయినా మేము వెళ్ళి ఫైటింగ్ చేస్తాం, ముసలోళ్ళతో మేము ఎక్కడ ఫైటింగ్ చేస్తాం అని అనేసరికి, నాతో పరుగులు పెట్టవే, నీకు తెలుస్తుంది అంటూ చాలా జోక్స్ వేసుకుంటారు. ఈ వాళ్ళకైతే ధీరజ్ బయటకు వచ్చాడండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూడాలి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు ఇంకేనా మన వల్లి వాళ్ళు చేస్తారా? ఇప్పటికైతే ధీరజ్ ఇందు నుంచి బయటపడాడు. మరి రేపటి నుంచి ఎపిసోడ్ ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.